ప్రభాస్ ఏమైనా దేవుడు కాదు కదా. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా. ఇండస్ట్రీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ప్రభాస్ కానీ ఇంకా సంథింగ్ చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఉంటదేమో అన్న ఆలోచన ఉంది. ఎందుకంటే అది వచ్చిన ట్రైలర్ టీజర్ ఏదైతే ఉందో అది చూసినట్లయితే చాలా ప్లెజెంట్ గా, అంటే అది ఇంత ముందు లేని విజువల్స్ ఉన్నాయి. విజువల్స్ కానీ ఆ సాంగ్ రిలీజ్ అయితే ఏదైతే ఉందో సాంగ్ అది శివుని గురించి అంటే లింగం దగ్గర ఉండే సాంగ్, అది చాలా విజువలైజేషన్ చాలా బాగుంటది. అంటే ఆ ఒక్క సాంగ్ తప్ప ఇంకేది కూడా అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఓన్లీ సినిమా చూడాలనుకుంటే ప్రభాస్ కోసమే పోతామని 90% ఆఫ్ పీపుల్ అంటున్నారు. లేదు లేదు, రిలీజ్ అయింది సాంగ్ కాబట్టి నువ్వు సాంగ్ గురించి మాట్లాడు. అదే ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా రిలీజ్ అయితే సినిమా గురించి మాట్లాడదు. అదే రిలీజ్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. సో దేర్ ఈస్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును అయితే ఇందులో ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. అవును. అక్షయ్ కుమార్ గారు కావచ్చు, అవును. మోహన్ లాల్ గారు కావచ్చు. సో ఈ విధంగా అవును. సో అందరంటే స్టోరీలో అంత స్ట్రాంగ్ లేదు, అందుకోసమని అందరిని తీసుకొచ్చారు అంటున్నారు. స్టోరీ నువ్వు విన్నావా? సాంగ్ లేదని ఎలా చెప్తున్నావు? ఆల్రెడీ మనం భక్త కన్నప్ప సినిమా చూసాం, సేమ్ అదే ఒక స్ట్రాటజీని ఉపయోగించి ఇక్కడ సినిమా లేదు, తీస్తున్నారు. నువ్వు రాముడు సీత సినిమా ఎవరు తీశారు? ఆదిపురుష్ ప్రభాస్ తీశారు. అది ఆల్రెడీ మనకు రామాయణం తెలుసు, కానీ చూడలేదా జనాలు, అది వైరల్ కాలేదు. ఇది కూడా అంతే, నువ్వు చూడండి జడ్జ్ చేయద్దు. అంత పెద్ద ఆర్టిస్టులు ఉండి సినిమా తీస్తారంటే దేర్ ఈస్ ఏదో గొప్పది ఉంటది, ఎక్స్పెక్టేషన్ మించి ఉంటది. అది బాహుబలి మించి కూడా పోతుంది కావచ్చు, ఎవరికి తెలుసు. గ్రాఫిక్స్ మేక్ సెన్స్ కదా. ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి గ్రాఫిక్స్ కావాలి, ఎడిటింగ్ ఉండాలి, విజువలైజేషన్ ఉంటేనే చూడగలుగుతారు జనాలు. నువ్వు పాత సినిమా లాగా అని 10 రోజులు సాగదీస్తే ఎవరు చూడడు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఓవరాల్ గా ఏం చెప్తారు బ్రో కన్నప్ప సినిమా? సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం, కావాలి కూడా అని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంతమందికి ఛాన్స్ వచ్చింది అంటే ఇంకా బెటర్, వాళ్ళు కోరుకునే దానికన్నా బెటర్ గా, ఇంకా బెటర్ అంటే బెటర్ గా హిట్ కావాలని కోరుకుంటున్నాం. సినిమా కన్నప్ప కథ కోసమే చూడాలి. ఎందుకంటే ఈ కథలో పాత కన్నప్పకి దీనికి చాలా మార్పులు చేర్పులు చేసి ఒక రామాయణాన్ని ఏదో ఇంక్లూడ్ చేసారు అని చెప్పి ఏదో అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ నిజంగా ఈ సినిమా చాలా ఎఫెక్ట్ తో చాలా అద్భుతంగా చిత్రీకరించినటువంటి సినిమా భక్త కన్నప్ప. ఎందుకంటే ఫ్యాన్ ఇండియా మూవీలో మన విష్ణుని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో తాహతకు మించి 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ సినిమాని ప్రతి లాంగ్వేజ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టి ఆ సినిమాని తీయడం జరిగింది. ఖచ్చితంగా భక్త కన్నప్ప అనేది మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినీ పరిశ్రమ కూడా మంచి అద్భుతమైన పేరు తీసుకురాబోతుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇంతమంది పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ అందరినీ పెట్టారు కదా, స్టోరీలో దమ్ము లేదు, సినిమాని ఎవరు చూడడానికి చెప్పేసి అందరినీ పెట్టుకున్నారని అంటున్నారు. అది మైథలాజికల్ మూవీ అండి, అద్భుతమైన స్టోరీ ఉంటది. ఎందుకంటే ఒక పామరుడు దైవభక్తి అంటే ఏంటో తెలియనటువంటి ఒక మూర్ఖుడు ఆ దైవముని ఎలా ఆకర్షించి పరమ భక్తుడిగా మారిపోయాడు. ఆ భక్తుడిగా మారిపోయి అతనికి తెలివి తక్కువతనంతో శివుడు కన్నంట నీరు గారుతుంటే కళ్ళు 2 కూడా అర్పించినటువంటి గొప్ప స్టోరీ అది. అలాంటి భక్తుడికి శివుడు ప్రత్యక్షమై ఆయనకి అభయమిచ్చి ఆయన జీవన ప్రమాణాన్ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దినటువంటి కథ. అలాంటి గొప్ప కథని ఈవేళ మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా సినిమా సెన్సేషనల్ మూవీ అవుతుంది, రాసి పెట్టుకుని కావాలంటే. ఎందుకంటే ప్రభాస్ కోసమే వెళ్తామని చెప్పి 90% పీపుల్ ఉన్నారు. అలాగ అనుకోవడం పొరపాటు. ప్రభాస్ కోసమనే కదా, సినిమా అద్భుతమైన సినిమా, అద్భుతమైన స్టోరీ, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ కొంతవరకు ప్రభావితం చేయగలుగుతాడు తప్ప సినిమా బాగుండకపోతే ఎవడో ప్రభావితం చేయలేడు. ప్రభాస్ ఏమైనా దేవుడు కాదు కదా. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషన్ కాబోతుంది. మంచి విజయం ఇచ్చి మన విష్ణుబాబుకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం.